రాష్ట్ర ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ పరిధిలో గల సంగడిగుంట్ల రెడ్ల బజార్లో సుపరిపాలనలు తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ దాసరి రాజా మాస్టర్, 15వ డివిజన్ అధ్యక్షుడు సోని శ్రీనివాసరావు, 9వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మల్లెపూడి శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గం ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నామని తెలిపారు. ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమం గుంటూరు నగరంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో తిరిగినప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి రాబోయేటువంటి కూటమి ప్రభుత్వంలో ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పినటువంటి మాటని ఈరోజు నెరవేర్చి ప్రజల దగ్గరికి వెళ్ళడం ఒక ప్రత్యేకమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. ఎవరిని కదిలించినా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మాకు పెన్షన్ అందింది 4,000 రూపాయలు అని కొంతమంది, మాకు తల్లికి వందనం, మా ఇంట్లో 4 పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళ 4 కూడా 13,000 రూపాయలు పడ్డాయని, మా వాడు కూలికి వెళ్ళేటువంటి వాళ్ళు మాకు అన్నా క్యాంటీన్ వల్ల మధ్యాహ్నం పూట భోజనం చేస్తాను అని చెప్పి ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఒక పక్కనైతే సంక్షేమం మీద ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రం ముందుకు సాగుతూ ఉంది, అభివృద్ధి వేగవంతం అవుతుందనేటువంటి మాటని ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నగరంలో చూస్తే ఈ నియోజకవర్గం దాదాపు 25 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కోసం అనేక కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో తట్టమట్టి కూడా వేయలేనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు కులాలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో సురక్షితమైనటువంటి నీరుతో పాటు మహిళలకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ధ్యేయంతో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టబోతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా తప్పకుండా కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో కూటమి నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరి సమస్యను మా సమస్యగా భావించి దాన్ని పరిష్కరించేటువంటి దిశగా అడుగులేస్తాం. ఈ సుపరిపాలన తొలి అడుగు రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక దోహదం అవుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తొలి అడుగు పేరుతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం శాసనసభ్యులు సోదరులు నజీర్ అహ్మద్ గారి నాయకత్వంలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజున సంగడుంట ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఇదొక ఎన్నికల ప్రచారం లాగా అనిపిస్తూ ఉంది. మీకే వేస్తాం ఓట్లు, మీకే వేస్తాం ఓట్లు అంటే అమ్మ ఇప్పుడు ఓట్ల కోసం రాలేదు. నజీర్ గారు చెప్తా ఉన్నారు, మమ్మల్ని గెలిపించారు, నన్ను రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు, మీ సమస్యలు ఇవి పరిష్కారం చేసాం, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చామంటే వాళ్ళు చాలా సంతోషంగా రెస్పాండ్ అవుతున్న అంశం. ఇప్పుడే సోదరులు నజీర్ అహ్మద్ గారు చెప్పారు, గత ప్రభుత్వంలో అకారణంగా తొలగించినటువంటి రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇళ్ళు శాంక్షన్ అయినా కానీ రద్దు చేసినటువంటి అంశాన్ని అనేకం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఆయన నోట్ చేసుకొని సంబంధిత అధికారులకు తెలియజేసినప్పుడు ప్రజలు బాగా స్పందిస్తూ ఉన్నారు. ఇట్లాంటి ప్రభుత్వం, ఇట్లాంటి నాయకుడు మాకు కావాలి అని చెప్తా రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా నజీర్ అహ్మద్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా కార్పొరేషన్కి మేము గెలిపించి పంపిస్తామని వాళ్ళు చెప్తా ఉంటే మరొక మారు 2024 ఎన్నికల సందర్భంలో